సో ఏదైతే మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పేసి అడిగిన దానికి చాలా వరకు కేబినెట్ మంత్రులతో సహా తెలంగాణ ఉద్యమకారులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. బరబ్బర్ తెలంగాణ మా అయ్య జాగిరే అని చెప్పేసి కూడా కౌంటర్ అయితే వస్తుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన దానికి కౌంటర్లు పడుతున్నాయి. బరబ్బర్ ఇది మా జాగిరే, మా అయ్య జాగిరే, పవన్ కళ్యాణ్ జాగిరి కాదు, ఆంధ్ర వాళ్ళ జాగిరి కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయం ఒకటి చెప్తా అబ్బాయి సాబ్, ఎందుకంటే పార్టీ అధినేత ఆ రోజు మాట్లాడింది రెండు విధాలుగా చూడాలి మనం. నీ అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా, అది మాట్లాడేది కొంచెం మనం ఆలోచించి పెట్టాలి. ఎవరైనా ఆయన చెప్పింది ఏంది, ఒక వ్యక్తి మాట్లాడితే అతని గురించి మాట్లాడి, నీ ఒక్కొందే కాదు ఇది అందరి జాగిరి అని చెప్పాడు. ఈ భారతదేశం ఎవరిది? భారతదేశంలో భూభాగం తెలంగాణ. అది మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మాకు పాటలు నేర్పిస్తా అంటే కుదిరే పరిస్థితి ఇప్పుడు లేదు. నిజంగా మా జాగిరి ఇది, ఈ తెలంగాణ బిడ్డల జాగిరి. యావత్తు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళది ఈ యొక్క గడ్డ. దీన్ని మీరు తీసుకొని రకరకాలుగా గతంలో ఎన్ని మాటలు అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఎన్ని తిట్లు తిట్టిర్రు. ఒక రకంగా మనం చూసుకుంటే ఈ సంస్కృతిని ఎక్కడనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ చేయాలి. మనం మీకు నిజంగా మీ తెలంగాణ ప్రాంతం మీద మీకు ఏమాత్రం ప్రేమ జాలి ఉంటే మీరు ఇమీడియట్గా అన్ని సేవలు ప్రజలకు ఏం కావాలనో దాని మీద మాట్లాడదాం, ఉద్యోగాల మీద మాట్లాడదాం. మీరు 2009లో మీ పరిస్థితి ఏంది, ఇప్పుడేం పరిస్థితి, ఆ 2009లో మీకు ఎంత ఆస్తులు ఉండే, 2026లో ఇప్పుడు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీకు నెలకు రెంట్స్ ఎన్ని వస్తున్నాయి, ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నిటి మీద కూడా మాట్లాడదాం. సమయం ఉంది. మేము ఒక పొలిటికల్ పార్టీగా మిమ్మల్ని చెప్తున్నాం. కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడితే కుదరది. మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే మేము కూడా తీసుకుంటాం. కొంతమంది వ్యక్తులు కావాలని ఈ రకంగా బురద జల్లడం అనేది ముమ్మాటికి తప్పు. సో అంటే కేటీఆర్ కూడా స్పష్టం చేసినా మేము ఎక్కడ జనసేన వస్తా అంటే పవన్ కళ్యాణ్ వస్తా అంటే అడ్డుకోలేదు. ప్రభుత్వం ఈ అనుమతి నిరాకరించింది. ప్రభుత్వాన్ని మాట్లాడాలి, ప్రభుత్వం మీద మాట్లాడాలి. సో దానికి సంబంధించి మేము ఎక్కడ అడ్డుకోలేదు. గతంలో పోటీ చేసి మొన్న 2023లో కూడా జనసేన పోటీ చేసింది. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తున్నారు కదా. మేము నిజంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ళల్లో మేము 2014లో పోటీ చేయలే, 19లో కూడా ఎంపీలుగా ఎక్కడ పోటీ చేయలే, 19లో మేము కొన్ని చోట్ల పోటీ చేయగలిగినాం, ఎమ్మెల్యేలుగా ఎక్కడ పోటీ చేయలే, వదిలేసినాం మేము. అయితే 24లో మాత్రం కొన్ని చోట్ల, 23లో కొన్ని చోట్ల మేము పోటీ చేయడం జరిగింది, ఆ 7-8 స్థానాలలో. అప్పుడు కూడా ఎక్కడ కూడా తెలంగాణ ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ అటు కాంగ్రెస్ మీద కానీ ఎక్కడ ఆయన మాట్లాడలే. అంటే ఇప్పుడే వచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు అయిపోయింది, అంత అభివృద్ధిలో టైం పడుతుంది. ఎవరికైనా డెవలప్మెంట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆయన ఎక్కడ ఏం మాట్లాడలే. ఇవి మేము 10 ఏళ్ళు సమయం ఇచ్చినాక మీరు ఏం చేసిర్రు, తర్వాత ఇంకో 2 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏమంటాం అంటే హామీలు ఇచ్చిర్రు, వీళ్ళు రకరకాల హామీలు ఇచ్చిర్రు. ఆ హామీల గురించి మేము మాట్లాడతామేమో అని ఒక భయం వేస్తుంది. అందులో ఇంకోటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎక్కడన్నా పోవచ్చు, ఆయన జాతీయ భావాలు కలిగిన వ్యక్తి, జాతీయ భద్రత గురించి మాట్లాడే వ్యక్తి. ఈరోజు యువత అంతా అటువంటి వ్యక్తి ఎంబడి ఉన్నారంటే మామూలు విషయం కాదు. కొత్త తరం కొత్త రకాల ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పిందే గొప్ప, మేము చేసిందే చట్టం, మేము చేసిందే న్యాయమంటే అది కుదరది. నీ వ్యక్తిగత అభిప్రాయం నీకుంటుంది, నా వ్యక్తిగత అభిప్రాయం నాకుంటుంది. అంతేగాని మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం నా మీద రుద్దుతా అంటే ఎట్లయితుంది? కేటీఆర్ గారికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కేటీఆర్ గారిని నేను కొన్ని విషయాలలో విభేదించవచ్చు, నన్ను ఆయన విభేదించవచ్చు. ఆయన వాయిస్ అది, నా వాయిస్ ఇది. అంటే నేను ఏమంటా అంటే ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఓ కేసీఆర్ గారి అబ్బాయి. ఎందుకంటే మేము సామాన్యులం, మేము ప్రశ్నించే హక్కు లేదా మాకు? అంటే మేము ఎప్పుడు జీవితాంతం మీరు చెప్పినట్టే ఉండాలి, మాకు కూడా ఉంటుంది కదా. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలం మేము కూడా. నేనేమంటా అంటే ఈ విషయాన్ని ఇంకా మీరు దాన్ని ఎక్కువ చేసి మీరు లబ్ధి పొందామంటే 10 ఏళ్ళు మీరు చేసిన పనులకే మిమ్మల్ని పక్కకు పెట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అదే మళ్ళీ మీరు పదే కేటీఆర్ని అంటున్నారు. అసలు మిమ్మల్ని అడ్డుకున్నది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మమ్మల్ని మా జోలికి ఎందుకు వస్తున్నారా అనుకుంటే నేను అంటున్నాను. కాంగ్రెస్ని కూడా నేను ఒకటి ప్రశ్నించబోతున్నా. మేము ఇంటర్నల్ అది 2000 మందితోటి ఏది ఒక ఇండోర్లో పెట్టుకునే హక్కు ఉంది, ప్రతి పార్టీ పెడతాయి.
ఇలా టీఆర్ఎస్ కానీ మిగతా ఏ పార్టీ అయినా ఎంఐఎం కానీ, ఎంఐఎం అయితే రాత్రి పగలు మీటింగ్లు పెడతారు. వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ములాఖాత్ అయి ఉండాలి, వాళ్ళు పార్ట్నర్స్ కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ. జనసేన అనేసరికి కొత్తగా వచ్చినాం కదా, మేము కొన్ని ఇబ్బందులు పెడతారు, మేము ఆ ఇబ్బందులు అన్నీ తట్టుకొని మేము ముందుకు వెళ్తాం. మేమేం చేస్తున్నాం అంటే మొన్న మేము అడిగింది కూడా ఏంది, ఇండోర్లో సంధ్యా కన్వెన్షన్ హాల్ లోపట, ఎక్కడ కూడా బయట బహిరంగ సభ కాదు అది. మేము పర్మిషన్ ఏంది, ఇక్కడ మేము మీటింగ్ పెడుతున్నాము, అది ఏదైతే జూన్ 2 మనకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ, తెలంగాణని స్మరించుకుంటూ, తెలంగాణ గురించి పోరాటం చేసిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ మేము ముందుకెళ్ళాలనేది మా ఇది ప్రోగ్రామ్ అంతా. ఆ పేరు మేమే పెట్టినాం. ఇక్కడ తెలంగాణ ఉన్న కొంతమంది జనసేన నాయకులు చాలా ఏళ్ళ నుంచి ఆయనతో పాటు ఉన్నారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి సార్, ఇక్కడ మీరు అక్కడైతే 21కి 21 సీట్స్ ఎట్లయితే గెలిచిరో అంత బలంగా ఇక్కడ కూడా మనకి ఎక్కడెక్కడ బలం ఉందో బలంగా వెళ్దామని మేము ఒక ఆలోచించినాం, ఆయనని ఆహ్వానించినాం, రండి మీరు కూడా అంటే సరే అనేసి మాకు ఆ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం అంతా మేము డిజైన్ చేసుకుంది, మేము మాట్లాడుకుంది సంధ్యా కన్వెన్షన్ హాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సమయం తీసుకున్నాం. అంతలోపే ఇక్కడ మేము డీసీపీగా అక్కడ ఉన్న సిపి గారికి పెట్టుకోవడం జరిగింది ఆర్జీ, మేము ఇట్లా మీటింగ్ పెడుతున్నామని. మేము పెట్టింది 28, 29కి పర్మిషన్కి. వాళ్ళు ఫస్ట్ ఈవినింగ్ మాకు ఇది ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. నేను ఏమంటా అంటే అదే రోజు మీరు చెప్తుంటే మేము కోర్టుకి వెళ్ళే వాళ్ళం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది, మాకు పర్మిషన్ వచ్చేది, మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా కానీ 2000 మందిని మేము పిలుచుకొని సాధకులు మెంబర్షిప్ చేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఒక భరోసా ఇచ్చిండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటువంటి మంచి వ్యక్తి మంచి పనులు చేసేటప్పుడు మీరు సహకరించండి, అంతేగాని దీంట్లో అందరు ఇన్వాల్వ్ అయిపోయి. కవిత గారు కూడా మాట్లాడారు. కవిత గారు నేను ఎట్లా అంటున్నా, ఆమె ఏమంటుందంటే ఇక్కడేం పని, మళ్ళీ ఆమెకేం పని, ఆమె కూడా గతంలో 10 ఏళ్ళు ఆమె ఆ పాలనలో భాగమే కదా ఆమె. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆమె చేసేది ఏముంది, కొత్తగా వచ్చి ఏం చేస్తుంది చెప్పండి తెలంగాణకి. ఇక్కడ మీరు ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఉంటే ఒక మాట, ప్రభుత్వంలో లేనప్పుడు ఇంకో మాట, అది కరెక్ట్ కాదు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మనం అంతా ఇవాళ రేపు ఏదో అనుకుంటే చాలామంది మీలాంటి ఛానల్స్ కానీ, మీలాంటి చాలామంది సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నిజాలు బయటికి తీసుకొస్తారు. మీరు ఏదో కప్పు పిచ్చుకుందాం, ఏదో మనం జరిగిపోతుంది అంటే కుదరదు. ఎందుకంటే మొన్న బాల్క సుమన్ గారు కూడా మాట్లాడిన విషయం మీకు తెలిసింది. ఇటువంటి అంశాలని మేము ఏమంటామంటే ప్రజలకు మనం ఏం చేయాలి, అసలు యువత ఎందుకు మనకు దూరం అయింది, తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అసలు జనసేన ఎక్కడ యాక్టివ్ ఉంది, ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాటం చేసింది? ఒక నిమిషం అడగండి, నేను పూర్తిగా మాట్లాడనివ్వండి. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ వచ్చిన తర్వాత జనసేన పార్టీ బయటకు వచ్చి కొంచెం హడావుడి స్టార్ట్ చేసింది. గతంలో 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ ఎప్పుడు మాట్లాడుతున్నారు అసలు మీరు? నేను మొన్న ఇదే జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మద్దతు అడిగితే అక్కడ వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది. 6 గ్యారెంటీలకు మీరు వీడియో చూసుకోవచ్చు. మేము అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి గారికి ప్రచారంలో భాగస్థులై మేము అక్కడ మాట్లాడడం జరిగింది. తులం బంగారం ఏమైంది, స్కూటీ ఏమైంది, రైతులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించలే అని ఎక్కడ అనొద్దు మీరు. మొన్న సెంటరింగ్ కార్మికులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు వస్తే నేను అక్కడ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది మొన్న. అదేవిధంగా మేము అనేక పనులు చేసినాయని మా తెలంగాణ జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఆ హ్యాండిల్లో మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మేము ఏమేమి పనులు చేసినాం, ఎప్పటి నుంచి. అంటే చాలామంది అంటారు ఈరోజు ఏం చేసిరు అంటే యురేనియం మీద జనసేన అధినేత వస్తే సమస్య లేదు, కొండగట్టు గురించి మాట్లాడితే అది మాట్లాడవద్దు. ఏం చేయాలి, డ్రగ్స్ గురించి ఏ ఒక్క పార్టీ అయినా. కొండగట్టు అంటే నాకు గుర్తొచ్చింది, పదే కొండగట్టుకు 30 కోట్లు ఇచ్చామని చెప్పేసి 35 కోట్లు టీటీడీ 35 కోట్ల 19 టీటీడీ నుంచి ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన జేబులోంచి ఇవ్వలేదు. తెలంగాణకు చెందిన చాలా మంది భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారు. మేము కూడా అక్కడ హుండీలో డబ్బులు ఇస్తున్నాం, మా డబ్బులే, అది ఇంట్లో ఇచ్చినట్టు కాదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, సెక్రటరీ మేము కట్టినాం, ఈ డ్యామ్ మేము కట్టినాం, ఇలా జోబులకి వెళ్ళి కట్టిర్రా, ఇలా జోబులకి వెళ్ళి వచ్చినాయా, పథకాలు మేము ఇస్తున్నాము, అప్పులు చేస్తుర్రు, మేము కడుతున్నాము, సామాన్య పౌరులు ట్యాక్సుల రూపంలో కడుతుర్రు అని చెప్పిండు. టీటీడీ నిధుల నుంచి ఇచ్చినా నా సొంతంగా ఇక్కడ చెప్పలే. వీళ్ళు అట్లా చెప్పరు కదా, మా కేసీఆర్ గారు డ్యామ్ కట్టిండు, మా కేసీఆర్ గారు రోడ్ వేసిండు, మా కేసీఆర్ గారు సెక్రటరీ కట్టిండు. కేసీఆర్ కట్టలే, తెలంగాణ ప్రజల ఒక్క ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుతోటి కట్టిండు, అది చెప్పాలి. ఇది తెలంగాణ సంపద. తెలంగాణ ఏదైతే పౌరులు ఉన్నారో తెలంగాణలో వాళ్ళు కట్టిన పన్నులతోటి మేము ఇది కట్టినాం, లేదంటే ఈ అప్పులు తెచ్చినాం, ఈ అప్పులు కూడా మీ నెత్తి మీద ఉంటాయని చెప్పండి. అది చెప్పరు ఎవరైనా.
మేము అదే చెప్తున్నాం. మేమేమన్నాము, టీటీడీ నిధుల నుంచి అక్కడ ఏర్పాట్లు ఉండాలి. అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఏ కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పటి నుంచి చెప్పండి? మళ్ళీ ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినాం. ఎవరన్నా దాని గురించి పట్టించుకుర్రా? ఒక్క పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుర్రు కాబట్టి మేము గౌరవంగా మేము గర్వంగా చెప్పుకుంటాం మేము. ఆయన నిజంగా చేసిండని. అది మర్చిపోతే ఎట్లా మనం? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు మంచి చేస్తే మంచి అని చెప్తాం. చెడు చేస్తే చెడు అని చెప్తాం. ఇప్పుడు యాదాద్రి ఉంది. యాదాద్రి టెంపుల్ కూడా అంతే కదా! గవర్నమెంట్ నుంచి నిధులు కొంతమంది ఎమ్మెల్యేలు దాతలు అందరు కలిసి ఇవ్వడం జరిగింది. నేను కాదంటలేదు, స్వాగతిస్తాం మనం అని. అది మేము చెప్పుకోవడం కూడా తప్పంటే ఎట్లా చెప్పండి? సో నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడిన పరిస్థితి, తెలంగాణ వాదం గొప్పది, ప్లస్ ఆ తమిళకు వాళ్ళకు ఎక్కువ భాషాభిమానం ఉంటుంది, లేకపోతే కన్నడలకు వాళ్ళ భాష ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి మాత్రం క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, క్యాస్ట్లు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడినాం. ఇక్కడేమో ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ ఏపీకి వెళ్ళి తెలంగాణకు సంబంధించి మెచ్చుకోవడం ఎట్లా వస్తున్నారు? ఆయన చెప్పడం ఏం చెప్పిండంటే, ఏపీ వాళ్ళు నాయకులు ఏపీలనే పోటీ చేస్తారు, తెలంగాణ నాయకులు తెలంగాణనే పోటీ చేస్తారు, దానికి మీరు ఎందుకు ఉలికి పడతారని చెప్పిండు. దాన్ని ఇంకా వేరే రకంగా చెప్తే మేమేమన్నాము, మా అభిప్రాయం ఇది, మా నాయకుడు చెప్పింది నాకు అర్థమైంది ఇది, వాళ్ళకి ఇంకో రకంగా అర్థమైతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు నాకు అర్థమైన భాష అది, వాళ్ళకి ఇంకో రకంగా మళ్ళీ ఆ చెవులల్లో వేరే రకంగా వింటే నేనేం చేయాలి? ఆయన స్పష్టంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని ఎంబడి పెట్టుకొని పొట్టి శ్రీరామ్ గారి జయంతి అనుకుంటా, నిన్న జయంతియా విగ్రహావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం చూసుకోవాలి, చూసుకొని మాట్లాడాలి. ఆయన మాట్లాడినది తప్పే లేదు. ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు, అక్కడ జనసేన పార్టీ 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాలు, రేపు కర్ణాటకలో కూడా పోటీ చేయొచ్చు మేము, మాకున్న బలాన్ని బట్టి. అంటే ఈరోజు జనరేషన్ అనేది మారుతుంది. ఒకప్పుడు మనం కొన్ని ఛానల్స్కే పరిమితం అయ్యేవాళ్ళం, వాళ్ళు చెప్పిందే నమ్మేవాళ్ళం, కొన్ని పత్రికలే ఉండేది. ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యువత కూడా ఫాలో అవుతుర్రు. అంటే ఇవాళ ఏం జరిగిందని ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు వెళ్తుంది. అదే న్యూస్ ద్వారా వెళ్ళాలంటే చాలా కొంచెం టైం పట్టొచ్చు. కొంతమంది ఈరోజు సోషల్ మీడియాని ఎందుకు నమ్ముతున్నారు అది కూడా చెప్తాం మీకు. కొన్ని పొలిటికల్ పార్టీస్కి కొన్ని ఛానల్స్ వాళ్ళకు ఫేవర్గా ఉన్నాయి. మీరు చూసుకోండి, సాక్షి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది, అవునన్నా కాదన్నా వాళ్ళది. ఇంకో కొన్ని పత్రికలు ఉంటాయి. ఇలా నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ ఉంది, అది టీఆర్ఎస్ సంబంధించింది. ఇక కాంగ్రెస్ సంబంధించింది ఎన్నునే మనకు తెలుసు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని యాడ్స్ ఇవ్వడం అవి చేస్తారు కాబట్టి వాళ్ళ ఫేవర్లో వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అనేది ఎవరి ఫేవర్లో ఉండరు. వాళ్ళు నిజాయితీగా నీతిగా ఏది ఉన్నా కానీ చెప్తారు. దాన్ని ఇవాళ జనాలు నమ్ముతారు. కానీ అది కూడా నేను కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలోభం గురించి ఆలోచించకుండా నిజాయితీగా ఉండి మీరు ఏదున్నా నిజం చెప్పండి. ఇప్పుడు తెలివేలుగా ఒకటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో గద్దరన్న సంబంధించి ఏదైతే కారు కొనిచ్చినా లేకపోతే హాస్పిటల్లో చివరిలో నేనే చూసుకున్నా, గద్దరన్న మీరు ఎవరు పట్టించుకోలేదు, గద్దరన్న పట్టించుకున్నది నేను అన్నదానికి కూడా నిన్న వాళ్ళ కూతురు రెస్పాండ్ అయింది. వాళ్ళిద్దరి మధ్యల విషయాన్ని ఒక చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. మీకు ఒక విషయం చెప్తా నేను. గద్దార్ గారు చనిపోగానే మొట్టమొదటిగా మాకు హరిప్రసాద్ గారు కాల్ చేయడం జరిగింది. ఇట్లా సార్ వస్తున్నారు మీరు చూడండి అంటే, ఎక్కడ బాడీ అంటే షిఫ్ట్ అవుతుంది సార్, అది ఎల్బీ స్టేడియం ఏదో తీసుకెళ్తున్నారు అంటే, హుటాట్న ఆయన చాపర్ ద్వారా వచ్చేసి డైరెక్ట్ ఆయన ఎల్బీ స్టేడియం రావడం జరిగింది. ఆ రోజు మనందరు తెలిసిన విషయం. కాకపోతే ఇవాళ ఎట్లయిపోయిందంటే విషయం చెప్తా. ఆయన బతుకున్నప్పుడు అపోలో హాస్పిటల్లో జాయిన్ అయి ఉండే, ఆయన చనిపోయే ముందు ఆయనకున్న ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళడం, మాట్లాడడం, ఆయనకు కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం, ఇవన్నీ ఆ ఎల్బీ స్టేడియంలో ఆయన చెప్పడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఏదైతే మేము అక్కడ ఆయన చనిపోయిన అంతిమ యాత్ర ఇంకా నెక్స్ట్ డే ఉండే అక్కడ పోయినప్పుడు ఆ ఒక్క విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేసిండు ఆయన. నేను లాస్ట్ టైంలో నేనే ఉన్నా అపోలో హాస్పిటల్లో, తమ్మి నువ్వు ఈ దేశాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, యువత నీ వైపు చూస్తున్నారు, దీన్ని నువ్వే బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పిండని వాయిస్ రికార్డ్ కానీ అదే రకంగా ఒక పేపర్లో కూడా రాసిచ్చిండని నాకు చెప్పడం జరిగింది. అది మీడియా వాళ్ళకు కూడా తెలిసింది. అంత స్పష్టంగా ఉంది, అది ఓపెన్. ఎందుకంటే ఆయన పోయిన ఫొటోస్ కూడా మా సోషల్ మీడియా హ్యాండిల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చనిపోక ముందు ఏదైతే హాస్పిటల్లో ఉన్నాం, ఇవన్నీ కూడా గమనించాలి. మీ ద్వారానన్నా నిజాలు బయటికి రావాలి. ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే పచ్చి అబద్ధాన్ని నిజం చేసే పరిస్థితిలో కూర్చురు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే వాళ్ళ లబ్ధి గురించి ఆలోచిస్తారు, కానీ దానివల్ల చనిపోయిన వ్యక్తిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఎవరైనా హెల్ప్ చేస్తే కుడి చేయి తెస్తే ఎడమ చేయికి తెలియద్దు అని చెప్పేసి జనసేన ఎంట్రీ, తెలంగాణ ఎంట్రీ కోసం
గద్దర్ని వాడుకుంటున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. గద్దార్ గారిని ఆయన ఎప్పుడైనా గౌరవిస్తారు. గద్దార్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన వాళ్ళు పొలిటికల్ పార్టీగా కాదు. వాళ్ళు ఒక అన్న అంటే అరే తమ్మి అనే పరిస్థితి నేను చూసిన. ఎందుకంటే ప్రశాసన్ నగర్లో వచ్చినప్పుడు నేను కూడా ఆయనతోటి కలిసిన, మాట్లాడినా చాలాసార్లు నాతోటి ఫోన్లో మాట్లాడుతున్నా. ఆయన నంబర్ ఇప్పటికి ఉంది నా దగ్గర గద్దర్ గారిది. నేను ఏమంటా అంటే వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న చనువుని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్కి ఒకసారి రావడం జరిగింది. నా కళ్ళ ముంగటనే పార్టీ ఆఫీస్లో చాలాసేపు కూర్చొని మాట్లాడిరాళ్ళు. ఆయన ఒక కట్టె ఉంటుంది ఒకటి ఆయన తోటి ఎప్పటికీ. దాంట్లో ఆయనకు చిన్న చిన్న ఫ్లాగ్స్ గట్టి ఉంటాయి. నేను ఒకసారి అడిగిన ఇది ఏంటంటే ఇది సమాజం ఇది అని ఆ కట్టెలో నాకు కొన్ని తెలియజేస్తున్నాయి ఆయన. నేను కూడా అడిగిన ఆయనని. అన్న ఇదేంది ఇది నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇన్ని ఇబ్బందులు పడ్డావు, జీవితం అంతా ప్రజల గురించే నీ పోరాటం కొనసాగింది ఏంది అంటే దీంట్లో ఉంది బిడ్డ ఇగో ఇదేమో ఈ ఉద్యమకారుల గురించి, ఇదేమో ఇది బ్యాలెన్స్ చేయడానికి నేను ఈ కట్టె పెట్టుకొని దీని ద్వారా తెలియజేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి అంశాలను నేను చూసిన కాబట్టి చెప్తున్నా. లేకపోతే ఆయనతో నేను కలవకపోతే నాకు కూడా తెలియదు ఇదంతా అంశం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరిని వాడుకునే అవసరం ఆయనకు లేదు. ఆయనకున్న పేరు తెలుసు, ఆయనకున్న ఫాలోయింగ్ తెలుసు, ఆయనకున్న పరిస్థితులు ఏ రకంగా ఉందో మీకు తెలుసు. ఆయన ఒక గద్దర్ గారి పేరు చెప్పుకొని ఆ రకంగా వెళ్ళే వ్యక్తి కాదు. ఆ రోజు ఏం చెప్పిండు, ఏదో నేను సాయం చేసిన తప్పు లేదు, సాయం చేసినప్పుడు అంటే సాయం చేసిన అని చెప్తా. మీరున్నారు ఏదైనా ఇబ్బందులు వస్తే నేను చేస్తే చెప్పడం అది రాంగా? రైట్, ఎవరికైనా హక్కు ఉంది, చెప్పిండు. దాన్ని రాదంతం చేసే అవసరం లేదు. సో ఫైనల్ గా చెప్పండి, జనసేన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది? అసలు జనసేన ఎట్లా బలోపేతం చేస్తున్నారు? ఎందుకంటే మీరు చెప్తున్నారు, మీరు లాస్ట్ వరకు చాలా వరకు అంశాలను మాట్లాడినామని చెప్పేసి. మనం ఇప్పటి నుంచి యాక్టివిటీ ఎట్లా ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం మీద? మేము 100% గత 9.5 సంవత్సరాలు పాలించిన వాళ్ళని ప్రశ్నిస్తాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి కాంగ్రెస్గా మేము చూడం. రేవంత్ రెడ్డి గారు లేకపోతే అసలు కాంగ్రెస్ లేదు ఇక్కడ. వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన మొత్తం తనే ఉండి నడిపించింది కాంగ్రెస్. మేమేమంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలల్లా మీరు నిజంగా దేశవ్యాప్తంగా ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడ కూడా లేదు. 4 రాష్ట్రాల్లో ఏమో మిగిలింది. ఇంకా కర్ణాటక, ఇది మొన్న ఏదో కేరళ, అదేవిధంగా ఒక పంజాబ్లో కూడా ఏదో పార్ట్నర్లో ఉన్నట్టున్నారు ఇండియా కూటమి ద్వారా. నేనేమంటా అంటే మీరు నిజంగా మంచి చేస్తే మీరే 56 ఏళ్ళు పాలించారు ఈ దేశాన్ని. నిజంగా ఉద్యోగాలు ఇస్తే దేశవ్యాప్తంగా నిజంగా ఈ కంట్రీని డెవలప్ చేస్తే ఎప్పుడో డెవలప్ అయ్యింది. మోడీ గారు ఈరోజు మనం చూస్తున్నాం ఏ రకంగా హైవేలు కానీ, 6 వేస్ కానీ, స్టేషన్స్ కానీ, మొబైల్ రంగంలో కానీ, అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ, రేషన్ ఫ్రీ ఇవన్నీ మేము అదంతా చూసి ఎన్డీఏలో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ గారు. ఇలా మోడీ అంటే గుర్తొచ్చింది ఇంకొకటి, ఒక ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. మొన్న ఏదైతే మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, తర్వాత చంద్రబాబుతో ఒక గంట సేపు మాట్లాడడం, ఇవన్నీ ఈ సీక్వెన్సెస్ అన్ని దీంట్లో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సో సీమాంధ్ర పెత్తం మళ్ళీ మొదలవుతుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది బయట. నిజంగా అట్లా ఉందా? నేను ఒక విషయం చెప్తాను మీకు. మోడీ గారు దేశ ప్రధాని, ఆయనను మనం గౌరవించుకోవాలి. ఇవాళ 140 కోట్ల మంది అవునన్నా కాదన్నా ఏదో ఒక రూపంలో జాతీయ స్థాయిలో కొన్ని పథకాలు అన్ని రాష్ట్రాలకు, మనం కరోనా గురించి చెప్పుకోవాలంటే ఇంజెక్షన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కూడా ప్రతి పేద ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఒకళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్పాలి, మనం చెడు చేస్తే చెడు అని చెప్పాలి. అది చెప్పే ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. నాకు నా భావాలు వేరుండొచ్చు, నా ఆలోచనలు వేరుండొచ్చు, కానీ నిజం అనేది మాట్లాడాలి. అందులో భాగంగా నేను మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి గారి గురించి. ఇదే మోడీ గారు గతంలో 9.5 సంవత్సరాలు అనేక ప్రాజెక్టులు ఇక్కడ రోడ్స్ ఇనారిగేషన్స్ గురించి కానీ, ఇంకా మిగతా మెడికల్ కాలేజెస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ గారు ఇక్కడ వెళ్ళలేదు. అంటే గౌరవం అనేది లేదు. ఒక ప్రధానమంత్రి గారికి మనం గౌరవించుకుందాం, ఒక ముఖ్యమంత్రిగా ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ అటువంటిది లేదు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్టి తెలంగాణలో మళ్ళీ అది చెప్పండి నాకు. అక్కడికే వస్తున్నా. నేనేమంటా అంటే మీరు గౌరవించే విధానం నేర్చుకోవాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు కేసీఆర్ గారికి అనేక సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పోయి ఆయనతో కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళొచ్చు. కేంద్రం ద్వారా కొన్ని రావాల్సిన మనకి ఏవైతే ఉన్నాయో నిధులు తీసుకురావచ్చు, తీసుకొచ్చి డెవలప్ చేయొచ్చు. సో ఆయన ఈగో క్రాషెస్కి వెళ్ళి ఎక్కడ కూడా ఆయనతోటి కలవడానికి సిద్ధంగా లేకుండే అప్పుడు ప్రధానమంత్రి అయిన. అది పక్కకు పెడదాం ఆ అంశం. ప్రధాని గారు మొన్న రావడానికి ముఖ్య కారణం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు. 2014లో ఎక్కడ కూడా సపోర్ట్ చేసింది, కానీ ఎక్కడ కూడా ఏం ఆశించలేదు.
2014లో కర్ణాటకలో ప్రచారం చేసినాం మేము, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసినాం, తెలంగాణలో ప్రచారం చేసినాం. కానీ ఏమి కూడా ఆశించలేదు మేము. 2014లో మేము పోటీ చేయకుండా పరిపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ చూసుకొని ఒక వ్యక్తి ప్రచారం చేస్తే ఈరోజు ఎన్ని ఆశిస్తారు చెప్పండి మీరు? ఆయన ఏదో ఒకటి ఆశిస్తారు. కానీ నేను ఏమి ఒక ఆశనే లేకుండా నేను బేషరతుగా మద్దతు ఇస్తున్నా అని చెప్పి ఆయన ఇవ్వడం అదొక్క ఆయన గుండెల్లో ఉండిపోయింది. మోడీ గారి గుండెల్లో ఒక నిజాయితీ పరుడు, అది మనకి ఇక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ వస్తున్నారు కాబట్టి విజిట్ చేయడం, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఇంకా ఏదైనా ఉన్న అంశాలు అవి మనకు తెలియదు, నేను లేను, అది ఏమున్నా కానీ అది పవన్ కళ్యాణ్ గారు అది ఏం జరుగుతుందనేది నేను చెప్పలేను. నేను అది నిజామాబాద్ మనకి ఏం జరుగుతుందని నేను చూడండి ఎట్లా చెప్తాను? నేను నాగేశ్వరరావుని కాదు చెప్పనీకి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే చెప్పగలుగుతాడు, ఏదన్నా అబద్ధాన్ని కూడా నిజం చేయగలుగుతాడు. నేను ఆ అబద్ధం నాకు అవసరం లేదు, ఆ సబ్జెక్ట్లో నేను పోదలుచుకోలేదు. వచ్చిండు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చూసిండు, ఆ తర్వాత ప్రయాణం అయ్యాడు. అంటే అటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు దీనికి మూల కారణం, ఇవన్నిటి జరిగేదానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ప్రొఫెసర్ అన్నప్పుడు ఎవరన్నా ఒకళ్ళిద్దరు గొడవ పడితే వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు, కానీ ఈయన గొడవ పెంచే ప్రయత్నం చేసింది. ఈయన డిఫరెంట్ ప్రొఫెసర్ అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా ప్రొఫెసర్ అంటే ఎట్లుండాలి? ఏదైనా చిన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ కూర్చోబెట్టి మాట్లాడాలి, వాళ్ళ రోల్ అది ఉండాలి. అంతేగాని దీన్ని ఇంకా నేను చూస్తా యుద్ధం, ఏం పెడతాను యుద్ధం, ఇవన్నీ మేము చాలా చూసినాం. కానీ అవన్నీ కాని పనులు. ఈయనకున్న ఫాలోయింగ్ వేరు, ఈయనకున్న ప్రజలు వేరు, ఈయనతో తిరిగే యువత, మీరు ఉడుకు రక్తం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూస్తారు. మేము మీటింగ్లలో చూస్తాం, బార్గెట్లు ఇరగొట్టేస్తారు, అంత బలంగా పనిచేస్తారు. వేరే పార్టీకి చాలా కష్టం. 1000 మంది రావాలంటే వాళ్ళు 1000 ప్లానింగ్లు చేయాలి. మాకు 10,000 మంది రావాలంటే ఒక పిలుపు చాలు. దానికి దీనికి అంత డిఫరెంట్ ఉంటుంది. అంటే పార్టీ వ్యక్తి అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎంబడి ఉంది. ఇంకోటి చెప్తా, ఈరోజు అంతా మీరు తీసుకోండి, తమిళనాడులో ఎవరికి ఇచ్చారు? అంత కొత్త వ్యక్తులకు ఇచ్చారు. ఒక ఆటో నడిపించే వ్యక్తి, ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తి, అటువంటి వ్యక్తులని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో పీఆర్పీ అప్పుడు కూడా చాలా మందిని అట్లా నిలబెట్టిండు. ఆ అంశాలన్నీ ప్రజలలో ఉంది, యువతలో ఉంది. ఈరోజు విద్యార్థులు అన్నీ ఆలోచిస్తారు, డాక్టర్లు, కవులు, కళాకారులు ఈ వైపు చూస్తారు. ఎందుకంటే డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలను ఎక్కడనో ఒక దగ్గర బ్రేక్ చేయాలంటే ఇటువంటి వ్యక్తులు ఉండాలి. సో అది నేను మీకు చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఏదైతే గద్దర్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి, ఎందుకంటే చివరి నిమిషంలో గద్దర్కు తోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయంలో సంబంధించి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిజమే మాట్లాడు, దాంట్లో ఎక్కడ మాత్రం అబద్ధం లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో గద్దర్కు తోడుగా ఉన్నది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పేసి కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. సో భవిష్యత్తులో కూడా జనసేనకు సంబంధించి పెద్ద ఎత్తున యువతకు కానీ లేకపోతే కొత్త వారికి ఏదైతే డబ్బులు లేని రాజకీయాలు సృష్టించాలని చెప్పేసి జనసేన తెలంగాణలో అడుగుపెట్టబోతుంది. ఖచ్చితంగా యువతకు పెద్ద ఎత్తున ఏదైతే తమిళనాడులో విజయ్ తరహాగా కొత్త వారికి టికెట్లు ఇచ్చి యువతను ప్రోత్సహించడానికే పవన్ కళ్యాణ్ కూడా జనసేనకు సంబంధించి తెలంగాణలో ఎంట్రీ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. తెలంగాణలో జనసేన నాయకత్వం తెలంగాణ వాళ్ళే ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉండరు. సో ఇప్పటికైనా ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టి అభివృద్ధి గురించి లేకపోతే దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.